హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఇన్స్టెంట్ ఉసిరికాయ పచ్చడి అండి. దీనికోసం ఉసిరికాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ తీసుకొని ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కారానికి సరిపడ పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర ఆవాలను కూడా తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మెంతులు జీలకర్ర మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని మనం పొట్టు తీసి ఉంచుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. చూడండి ఎలా మగ్గిపోయాయో. ఇలా మగ్గాలండి, ఇలా మెత్తగా అవ్వాలి. ఉసిరికాయ ముక్కని ఇలా చేతితో పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర ఆవాలను వేసుకొని సన్నగా పొడి చేసుకొని అదే మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చి మసాలాలను కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న ఉసిరికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం పల్స్గా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టకూడదండి, కొంచెం పల్స్గా అలా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసుకొని వేపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, ఒక 5 ఎండుమిర్చిని కూడా వేసుకొని అందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకొని ఒకసారి కలుపుకొని టేస్ట్ సరిచూసుకొని కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ ఇన్స్టెంట్ పచ్చడి రెడీ. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు ఒక 4 ఉసిరికాయలు ఉన్నా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా సూపర్గా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి నోరు బాగాలేనప్పుడు ఇలా చేసుకొని తింటే ఎంత బాగుంటుందో. నచ్చిందా? నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.